బాగుందా పద్మావతి శవం? ఏయ్ ఎట్రా ఏంటిది? ఎన్ని చీరలేంటి? చూడలేదు. అమ్మయ్యా. హలో, నిన్నే అడుగుతున్నది, సమాధానం చెప్పు. కొనుక్కున్నాను, అది తప్పేనా? వాట్ ఈస్ దిస్? చీర కట్టడమే రాదు. ఇప్పుడు కట్టుకోవాలనుకుంటున్నా. చీరలకి అందమే పోతుంది. ఏయ్ ఏయ్ ఆర్పేంటే? డిక్కీలో ఏం లేదు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను. అవుట్ అవుట్ ఐ సే. ఏయ్ త్వరగా రిపేర్ చేయి. సార్ అయిపోతుంది సార్. తన టెన్షన్ చూస్తుంటే ఏదో డౌట్ కొడుతుంది. సంథింగ్ ఇస్ రాంగ్. వాట్స్ గోయింగ్ ఆన్? సార్ రెడీ. తిరగతి. హలో, సరేనా? త్వరగా రండి. ఏయ్, ఏంటి ఎంతసేపు? హెవీ ట్రాఫిక్ జామే అయినా రాగలిగాం, సంతోషించు. అసలు ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? ఆ పద్మావతిని చంపేశాను. ఏంటి, పద్మావతిని చంపేశావా? ఎస్, చంపేశాను. అది నా శత్రువు. అది బతకూడదు అనుకున్నాను, అందుకే చంపేశాను. ఆవేశంలో చంపేశాను. తర్వాత టెన్షన్ మొదలైంది. ఈ శవం బయటపడితే ఫస్ట్ అనుమానించేది నన్నే. అందుకే ఈ శవం ఆనవాళ్ళు లేకుండా చేయాలి. అది నా ఒక్కదాని వల్ల అయ్యేలా లేదు. అందుకే మిమ్మల్ని పిలిచాను. ఎలా చంపగలిగావే? చెప్పానుగా, దాని మీద పగతో అని. అది కాదే. చర్చ అనవసరం. హెల్ప్ చేస్తారా లేదా? ఏం చేయమంటావు చెప్పు. పదండి. పదండి, వెళ్ళి గొయ్యితోదాం.
త్వరగా తీయండి, లోతుగా తవ్వండి. త్వరగా కానివ్వండి, ఎవరైనా వస్తారు. ఒసై పద్మావతి, ఇకపై నీ గోల నాకుండదే. నేను చేసే పనికి అడ్డు ఉండదు. పడుకో, ప్రశాంతంగా పడుకో. ఈ రోజుతో ఆ పద్మావతితో గొడవ తీరిపోయింది. ఈ క్షణం నుంచి నా లైఫ్ నాది. ఏ తలనొప్పి ఉండదు. మమ్మీ, సగం ఆస్తి రాసిస్తావా? ఇప్పుడు రాయి ఆ శవానికి. ఈరోజు ఫుల్గా ఎంజాయ్ చేయాలి మందుతో. ఏ బాట్లు బాట్లు బాట్లు. ఏంటమ్మా ఇన్ని సీసాలు తెచ్చుకున్నావు? ఫ్రెండ్స్ అని వస్తున్నారా? గాడిదలు వస్తున్నాయి, గాడిదలు. ఇంకా గాడిదలు వస్తున్నాయి అన్నమాట, ఇంకా గాడిదలు. నువ్వు నోరుమయ్యవే. నువ్వు నోర్మే. దాని సంగతి వదిలేయమ్మా. ఏంటి ఎవరైనా వస్తున్నారా? ఎవరు రావట్లేదు. నేనే తాగుతాను. ఇవ్వు. ఛీ! నేను తాగొద్దా? నేను తాగుతాను, నాకు ఇయ్యు. బయటకు పోతారా లేదా? ఏ నువ్వు పో బయటికి. నువ్వు వాగకు. నువ్వు వాక్కు. మాడు పగలు నేను మాడు పగలు కొడతా. నిన్ను? బా, బా, బా. చూడు నన్ను పిచ్చి కదమ్మా, అంటుంది. వదిలేయ్. ఏ, పిచ్చిది కదమ్మా, వదిలే. నువ్వు చెప్పమ్మా, ఆ సీసాలన్నీ ఎందుకు? నీకు అనవసరం తండ్రి. ఇక బయలుదేరతారా నా రూమ్లోంచి? ఆ, అది కాదమ్మా. ఇక బయలుదేరతారా లేదా? నువ్వు పో బయటికి. నాకు అది పోండి బయటికి. కావాలి, నాకు అది కావాలి. రుక్మిణి, నీ పిచ్చి కాకపోతే
అది ఇక్కడ దాకా వచ్చింది ఇంట్లోకి రాకుండా పోతుందటే. ఈ ఎదురు చూపులేమిటే? నా కంగారు నాది బామ్మ. నీ అంత నిదానం నాకుండదు కదా. పొద్దుపోయింది, పైగా ఒంటరిగా రావాలి ఆడపిల్ల. కాలం మంచిగా లేదు, అదే నా భయం. అయినా ఇంకా రాకపోవడమేంటి పమ్మా? ఈ టైంలో రుక్మిణి అంటే ఎందుకు ఫోన్ చేస్తున్నారు? అంటే ఈ టైంలో ఫోన్ చేశారు? ఏదైనా ప్రాబ్లమా? పొద్దుననగా వెళ్ళిన పద్మావతి ఇంకా ఇంటికి రాలేదు. వాట్? ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో అని భయంగా ఉంది బాబు. అంటే మీరేం భయపడకండి, తనకేం కాదు. ఇంతకీ పద్మావతి సెల్కి ఫోన్ చేశారా మీరు? చేశాను బాబు, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. స్విచ్ ఆఫ్? అంటే మీరేం టెన్షన్ పడకండి. నాకున్న సరుకుల్ని యూజ్ చేసుకుని సిటీ మొత్తం వెతికిస్తాను. ఎక్కడున్న ఇంటికి తీసుకొస్తాను. మీరు మాత్రం కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి. సరే. పద్మావతి ఈ టైం వరకు ఇంటికి వెళ్ళకపోవడం ఏంటి? అద్దామిని ఏదైనా? నో 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 నో. దామిని, దామిని, దామిని. ఏ ఏంటి మొహం నీళ్లు కొట్టావు? ఏమైందమ్మా? ఏమైందని ఇలా వరుసగా బాటల్స్ తాగుతూ మత్తు దిగకుండా తప్ప తాగి కళ్ళు తెరవకుండా పడుకున్నావు. ఇలా అయితే నీ ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించావా? తప్ప? అదేంటి, నేను తాగేది మందు. మందు ఆరోగ్యానికి మంచిది అంటారుగా. ప్రతి జబ్బుకి మందేగా వాడమంటారు. ఆ మందులు వేరు, నువ్వు తాగే మందులు వేరు. మందు ఏదైనా మందే. ఈ మందు కొన్ని రోగాలని బాగు చేస్తుంది, దుఃఖం దూరం చేస్తుంది, భారం తేలికపరుస్తుంది, ధైర్యాన్ని దగ్గర చేస్తుంది, మనశ్శాంతిని మన సొంతం చేస్తుంది. కొన్ని నన్ను వేధిస్తున్నాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి తాగాల్సి వస్తుంది. సమస్య సమస్యగా. ఆ సీసా నాకు కూడా ఉండాల్సిందే. ఎవ్వరు ఎందుకు ఏంటి అని ప్రశ్నించకండి. నా గురించి ఎలాంటి వివరాలు ఎవ్వరికీ చెప్పకండి. అర్థమైందా? అర్థమైంది. పచ్చి తాగుబోతులా తయారవుతున్నావని. షట్ అప్. అసలు నన్ను ఎందుకు లేపారు? పోలీసులు ఏమైనా వచ్చారా? పోలీసులు రావడం ఏంటి? అసలు వాళ్ళెందుకు వస్తారు? మీరు అప్పుడప్పుడు పిలుస్తుంటారుగా, అందుకే అడిగాను. ఏం రాలేదు. ఇప్పుడు మీరు వెళ్తే నేను ఫ్రెష్ అవుతాను. వెళ్ళండి. ఈ పోలీసులకి ఏ అనుమానం రాకుండా ఉంటే చాలు. ఆ పద్మావతి శవం దొరకకుండా ఉంటే చాలు. ఈ ఒక్క గండం గడిస్తే నా లైఫ్కి ఎవరు అడ్డుండరు. దామిని, 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 దా ఎక్కడ నువ్వు? రా బయటికి రావే రాక్షసి. దా. ఏంటిది? ఈ పోలీసుడు ఇలా వచ్చాడు. కంపదీసి పద్మావతిని చంపేశానని పసిగట్టేశాడా? నో, ఎట్టి పరిస్థితుల్లో బయటపడడానికి వీల్లేదు. అక్కడ ఆగిపోయావు, రా.
ఏంటా పిలుపు? ఓసే గిసే అని సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు. నేరస్తురాలు అని అరుస్తున్నావు. ఏదో చేయకూడని తప్పు చేసినట్టు నరరూప రాక్షసి అని అరుస్తున్నావు. నా పెళ్ళం అయి ఉంటే ఇప్పటికి చంపేస్తుండేవాడిని. ఏ పోలీస్ 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 ఏయ్, నువ్వు వాగకు. ఏయ్, నన్నెందుకు కొడుతున్నావు? కొట్టాలా చంపాలా? చేసేదంతా చేసి ఏమి తెలియనట్టు మాట్లాడుతున్నావా? ప్రాణాలు తీసేంత వరకు దిగజారిపోయావా? నాన్ సెన్స్ చేయొద్దు. నేను హత్య చేయడం ఏంటి? హత్య తను చేయడం ఏంటి ధనుష్ గారు? చేసింది. మీ పెంపకం, మీరిచ్చిన ఫ్రీడమ్ ఇంకొకరు నిండు ప్రాణాన్ని తీసేలాగా చేసింది. అబద్ధం. ఇదంతా పచ్చి అబద్ధం. నేను ఎవరి ప్రాణాలు తీయలేదు. నేను హత్య చేయడం మీరు చూసారా? ఎవరైనా సాక్ష్యం ఉన్నారా? అనవసరంగా ఎందుకు నా మీద నిందలేస్తున్నారు? ఏయ్, నీ నక్క తెలివితేటలు నా దగ్గర చూపించకు. అందుకు సాక్ష్యాన్ని వెనకాలే తీసుకొని వచ్చాను. సాక్ష్యమా? ఎవరు? మగమా, నిర్భయంగా ఏం జరిగిందో, ఏం చూసావో తనకు అర్థమయ్యేలా చెప్పు. అవునండి, ఈ అమ్మాయి ఆ అమ్మాయిని కారుతో గుద్దేసి శవాన్ని కారులో తీసుకెళ్లిపోయింది. నా కళ్ళతో నేను చూశాను సార్. ఎవరో చూడలేదనుకున్నాను. దీన్ని ఎలా మిస్ అయ్యాను? విన్నావా? విన్నావా? ఏమంటావు ఇప్పుడు? దీనికి ఏమంటావు? అబద్ధం. అబద్ధం అంటాను. ఏయ్, ఎంత ఇస్తానన్నాడే? ఎంత కమ్ముడుపోయావు? ఎవరినో తీసుకొచ్చి 4 చిలక పలుకులు పలికిస్తే హత్య చేసినట్టేనా? నేను హంతకురాలను అయినట్టేనా? ఇలాంటి మాటలు చెప్పి సాక్ష్యాల్ని నేను 100 తీసుకొస్తాను. అప్పుడు నువ్వు కూడా హత్య చేసినట్టేనా? What is this? పళ్ళు రాల్తాయి. ఏ పలకటి పలకటి వాగకట్టు ఇంకా మోహిని, కట్టు. నువ్వు మాట్లాడుకో. చూడండి ఎస్ఐ గారు, మా అమ్మాయి హత్య చేయడం ఏంటి? చేసిందే. చేసింది. ఇదే చేసింది. లేకపోతే నాకే పిచ్చ వెతుకొని రావడానికి. కావాలని కసితో, ద్వేషంతో పద్మావతిని కారుతో గుద్ది చెప్పేసింది. పద్మావతినా? ఎస్,
పద్మావతిని ద్వేషంతో చంపేసింది నేనేం చంపలేదు. యార్మై నోర్ముయ్ సాక్ష్యాలన్నీ పకడ్బందీగా ఉన్నాయి. ఇంకా బుకాయించుకు నువ్వు చేసిన దుర్మార్గానికి ఈవిడే సాక్ష్యం. ఇంకా నో మోర్ డిస్కషన్. పద పద స్టేషన్కే పద. ఈ పిచ్చి సాక్ష్యానికి, ఈ పిట్ట బెదిరింపులకి జడిసేదాన్ని కాదు నేను. దాన్ని మీరే చంపి నా మీద నేరం మోపాలని చూస్తున్నారు.